వినేసావా? అదేం లేదులే లక్ష్మి, నిన్నెందుకు వంట చేయడం అనడం అని అమ్మతో, అమ్మ లక్ష్మికి వంట చేయడం రాదు నువ్వే చెయ్యమ్మా అంటే, సరేరా నేనే చేస్తాను అని చెప్పింది. అంతే లక్ష్మి, నువ్వు చేసిన వంట వల్ల నాకు మోషన్స్ అయ్యాయని నేనెప్పుడు చెప్పాను? నువ్వేదో విన్నట్లున్నావు, అపార్థం చేసుకున్నట్లున్నావు లక్ష్మి. నేనెందుకు అలా మాట్లాడతా చెప్పు? మీ అమ్మని వెనకేసుకొచ్చింది చాలు గాని మీ అబద్ధాలన్నీ నేను విన్నాను. అయినా కానీ అది నిజమైనా కూడా మీ అమ్మగారికి ఎందుకు చెప్పడం? అంటే నాకు వంట చేయడం రాదు అని మీ అమ్మ నన్ను ఇంకా ఆడిపోసుకొని తిట్టాలి అని మీరు చెప్తున్నారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? నా గనక కోపం వస్తే మీకు మాత్రం ఏం చేస్తానంటే చాక్లెట్ తో పకోడీ చేసిస్తాను. ఏమనుకుంటున్నావో? రోజుకొక వెరైటీతో మిమ్మల్ని భోజనం పైన విసిగొచ్చేలా చేస్తా. ఏంటి, చాక్లెట్ తో పకోడియా? ఓ వద్దులే లక్ష్మి, నీ కోపం రాకూడదు. నువ్వు అద్భుతంగా వంట చేస్తావు. సారీ లక్ష్మి, మా అమ్మతో అలా మాట్లాడినందుకు. ఇంకెప్పుడు కూడా నీ వంట గురించి తప్పుగా నేను మాట్లాడను.